ఆషాఢ మాసం ప్రారంభమైంది. సో ఆషాఢ మాసంలో శుభకార్యాలు అనేది చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటాం, సంకల్పాలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అంటే దైవ మార్గంలో నడుస్తూ దైవభక్తి పెంచుకొని ఎక్కువగా పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాం, ఎలాంటి శుభకార్యాలు కూడా చేసుకోం. అయితే ఆషాఢ మాసంకి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆషాఢ మాసంలో దైవ దృష్టిలో పరివర్తన కాలం అని ఎందుకు అంటూ ఉంటారు? ఆషాఢ మాసము పరివర్తన కాలము ఒక్క దైవ దృష్టిలోనే కాదమ్మా, శారీరకంగా వాతావరణ పరంగా కూడా పరివర్తన కాలం. గ్రీష్మ ఋతువు పూర్తి వర్షాకాలం వస్తుంది, విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మనకి జీర్ణశక్తి సన్నగిల్లుతుంది, తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎండంతా అయిపోయి వానలు పడ్డం, తొందరగా అరగదమ్మా. ఈ ఫుడ్ కూడా తొందరగా అరగదు. తర్వాత ఆధ్యాత్మికంగా ఏంటి అంటే చాతుర్మాసాలు ప్రారంభం, విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి కాలము, తర్వాత గురు పూర్ణిమ, అలాంటివన్నీ అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, పండగలకి కూడా మొదటి అడుగు పడేటటువంటి కాలము. దక్షిణాయనం, ఉత్తరాయణం పూర్తవుతుంది, సూర్యుడి యొక్క గమనం దక్షిణానికి మారుతుంది కాబట్టి దక్షిణాయన పుణ్యకాలము, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అందుకనే పరివర్తనే కదా, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాడు కదా ఆయన. ఈ చాతుర్మాస దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆషాఢ మాసాన్ని పరివర్తనా కాలము అని అంటారు. ఓకే, అంటే పరివర్తన మనిషిలో కూడా ఎన్నో చింతలతో ఉంటూ ఉంటాం. సో ఈ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో పూజలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా, అంటే మనతో మనం కనెక్ట్ అయ్యే కాలం అని చెప్పుకోవచ్చు. అంతేనమ్మా, మనకి మనం అంతర్ముఖులు అయ్యేటటువంటి కాలము ఆషాఢ మాసం. అలాగే చూడండి, గాలి విపరీతంగా ఉంటుంది, ఆషాఢభూతి అంటూ ఉంటారు, విపరీతమైన గాలి కూడా ఉంటుంది. ఈ గాలి వల్ల కూడా కొంత డైజెషన్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ఈ ఆషాఢ మాసము శారీరకంగా, ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా కూడా పరివర్తన కాలం. అయితే అమ్మ, హైదరాబాద్లో ప్రత్యేకంగా చూసుకుంటే ఆషాఢ మాసం ఎంతో సంబరాలు జరుగుతూ ఉంటాయి, అమ్మవారి బోనాలతో ప్రారంభం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ బోనాలకి సంబంధించి అంత ప్రత్యేకత, గ్రామ దేవతలకి పూజ చేస్తూ ఉంటారు కదమ్మా, దాని ప్రత్యేకత ఏంటి? మామూలుగా అమ్మ ఆషాఢ మాసం వర్షాకాలం అని చెప్పుకున్నాం కదా మనము. ఈ కొత్త నీరు వచ్చేసరికి కొంత డైజెషన్ అవ్వకపోవడము, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మామూలుగా గ్రామదేవతలు ఏంటంటే మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. ఆ లలితా పరాభట్టారికే గ్రామదేవతల రూపంలో కూడా ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుని అర్చిస్తూ ఉంటారు. ఈ బోనాలని ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఆదివారం నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇది ప్రత్యేకత అనమాట, గ్రామదేవతల యొక్క పూజలకి ప్రత్యేకత. అందుకే బోనాలు కానీ నైవేద్యాలు కానీ ఎక్కువగా అమ్మవారి అర్చన ఎందుకు చేస్తారు అంటే వ్యాధులు ప్రబలకుండా రక్షించమని ఆ గ్రామదేవత గ్రామాన్ని పాలిస్తూ, అలాగే ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటుంది. గ్రామదేవతలు చూడండి, ఊరి చివరుంటారు, ఆ ఊరికి కాపలా కాస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రామదేవతల అనుగ్రహం కోసం చేస్తూ ఉంటారు. అయితే చాలా మందికమ్మా ఇలా గ్రామదేవతల ఆరాధన అంటే బోనాలు చేసుకోవడం అనేది ప్రత్యేకంగా ఉండదు ఇంట్లో, కానీ గ్రామదేవతగా పూజించాలి అని అంటూ ఉంటారు కదా, ఎవరైనా చేయొచ్చు అంటారా మరి బోనం కానీ లేకపోతే పూజ విధానం కానీ? ప్రాంతాన్ని బట్టి ఆచారం. తెలంగాణలో బోనాలు, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా నివేదనలు చెప్పాను. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా కులదేవతని, గ్రామదేవతని, ఇష్టదేవతని అర్చించుకోవాలమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మన సొంత ఊళ్ళందరికీ తెలిసే ఉంటాయి. ఒక్కసారైనా దర్శనం చేసుకుని అక్కడి నుంచే కదా మన మూలం, అక్కడే కదమ్మా. పసుపు కుంకుమ చీర సమర్పించి రావడము. లేదు మాకు ఏ ఊరు తెలియదండి, మా ఊర్లో ఎవరు లేరు, అసలు ఆ ఊరేంటో కూడా మాకు తెలియదు అనుకున్నవారు మీరున్న ప్రాంతంలోనే మీ యొక్క గ్రామదేవతకి పసుపు కుంకుమ చీర గాజులు సమర్పించరండి. అలాగే నైవేద్యం ఏదైనా మీరు చేసి తీసుకెళ్ళడం కానీ, బోనాల యొక్క ఇది కూడా అదే కదమ్మా, బోనం తీసుకెళ్తూ ఉంటారు కదా. మీ ప్రాంతాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి ఖచ్చితంగా గ్రామదేవత ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలమ్మా, ప్రతి ఒక్కరూ చేయాలి. కనీస పక్షం ఇంట్లో నైవేద్యమైనా పెట్టాలి. ఎక్కడికి గుడికి వెళ్ళకపోయినప్పటికీ ఇంట్లో ఒక ఆదివారం నాడు ఇంట్లో నివేదన అయినా చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే గ్రామదేవత యొక్క రక్షణ అందరికీ అవసరం, అందరికీ అవసరం. అమ్మోరు సినిమా వచ్చింది, మీకు గుర్తుందో లేదు? ఆ ప్రాంతం అంతా ఏదో అంటువ్యాధులతో ప్రబలితే గ్రామదేవత వచ్చి రక్షిస్తూ ఉంటుంది. అంటే అది నిజం కూడా, అది నిజం కూడా. అందుకే 100 అడుగుల దూరంలో మనకి గుడి ఉంటే ఆవిడ గ్రామదేవత మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ వెళ్ళండి, మీ ప్రాంతంలో మీది ఏదైనా ఊరు. ఇప్పుడు మా ఊరు ఉందండి, ఎక్కడో నిడదవోలు దగ్గర చిన్న గ్రామం,
అక్కడ పోలేరమ్మ గ్రామదేవత, మేము వెళ్తాం. మాకు ఉన్నా అక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా మా మూలాలు అక్కడే కదమ్మా. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చీర గాజులు అన్నీ సమర్పిస్తూ ఉంటాం. ఓకే, అక్కడికి వెళ్ళలేనప్పటికీ మీరు ఇప్పుడు అన్నారు కదా, మనం ఉండే చోటనే ఏదో ఒక అమ్మవారు అయితే ఖచ్చితంగా ఆ గ్రామానికి సంబంధించి ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. అలాగే, కానీ ఖచ్చితంగా గ్రామదేవత ఆశీస్సులు అయితే ఉండాలమ్మా. ఖచ్చితంగా గ్రామదేవతని ఆషాఢ మాసంలో ఆరాధించాలి. అయితే అమ్మ, ఇప్పుడు గురు పౌర్ణిమ కూడా చూస్తూ ఉంటాం ఈ ఆషాఢ మాసంలోనే. అయితే గురువుకి సంబంధించి ఈ సంవత్సరంలో కూడా ఎక్కువగా గురువుకి దగ్గరగా ఉండండి అని మీరు కూడా చాలా సందర్భాల్లో ఉగాది టైంలో చెప్తూ వచ్చారు. ఆషాఢ మాసంలో గురువుకి ఎందుకు పూజించాలి అని అంటారు? ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చేసేటటువంటి పూర్ణిమ వ్యాస పూర్ణిమ. ఈ వ్యాస మహర్షి మనకి ఉపనిషత్తులు, వేదాలు, వాటి పేర్లు విభజించి మనకి చక్కగా మనం ఎలా ఉండాలి, మనిషి జీవన విధి విధానం ఎలా ఉంటుంది అని చెప్పినటువంటి వాడు వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే. అంటే తొలి గురు వ్యాసుడు. ఓకే, అందుకని మనకేంటంటే మనం చేసే ఏ సాధనైనా గురువు నుంచే వచ్చింది కాబట్టి గురు పూర్ణిమ రోజు, వ్యాస పూర్ణిమ సందర్భంగా ప్రతి గురువుని మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ఒక గురువు ఉండాలి. మీరు ఏ సందర్భంలో మిగిలిన వాటికి ఉన్నా లేకపోయినా మీకు ఆధ్యాత్మిక మార్గంలో ఒక గురువు ఖచ్చితంగా ఉండాలమ్మా. అప్పుడే భగవంతుని చేరుకోవడము, ఆ పరాత్పరిని చేరుకోవడం చక్కగా సులువు అవుతుంది. ఇక ఈ శ్రీ విద్యా సాంప్రదాయాల్లో అయితే తప్పకుండా గురువు ఉంటారు, ఎందుకంటే మంత్రదీక్షలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఖచ్చితంగా గురు పూర్ణిమ రోజు గురువుని అర్చించడం అనేది చాలా శుభప్రదం. అంటే ఇక్కడ జాతక దోషాల వల్ల కూడా గురు బలం లేదు అని అంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా నవగ్రహాల్లో ఏ గ్రహం బాగోలేకపోయినా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే అన్ని బాగుంటాయి. గురువు ఉంటే ఐశ్వర్యం ఉంటుంది, గురువు ఉంటే బంగారం ఉంటుంది, గురువు ఉంటే జ్ఞానం ఉంటుంది, గురువు ఉంటే కుటుంబం ఉంటుంది. అన్ని గ్రహాలు ఏదన్నా చిన్న చిన్న మనకి గ్రహ దోషాలున్నా గురువు యొక్క అనుగ్రహం ఉంటే, ఆ గురువు గారి అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు కూడా మనకి సహకారం చేస్తాయి. అది గురువు యొక్క గొప్పతనం. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు ఖచ్చితంగా గురువుకి దక్షిణ సమర్పించాలి. ఎందుకంటే అమ్మా, ఎంతో జ్ఞానం చెప్తారు గురువులు. సరే, మీరు ఏదో ఇప్పుడు నేనున్నాను, క్లాసులు చెప్తే ఫీజు కడుతూ ఉంటారు. నేను ప్రతిరోజు 1 గంట 2 గంటలు చెప్పిన దానికి, జ్ఞానానికి మీరు కట్టే ఫీజుకి సంబంధం ఉండదమ్మా. ఎందుకంటే దానికి ఎన్ని కోట్లు ఇచ్చినా విలువ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం గురువు అని భావిస్తామో, గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, దక్షిణ ఇవ్వాలి గురువుకి. ఏ విద్య కూడా ఫ్రీగా మనం తీసుకోరాదు, ఎందుకంటే అది ఫలించదు. ఎందుకంటే తీసుకోరాదు, ఇవ్వకూడదు అని కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే గురువు ఏం చేస్తాడు తెలుసా అమ్మా, ఇప్పుడు నేనున్నాను, నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళకి ఏం నేర్పాలి, ఎలా నేర్పాలని చదువుకోవడము, లేకపోతే 10 మందికి ఏదో విషయాలు చెప్పాలని ఆ జ్ఞానాన్ని పంచుకోవడంతో మేము 24 గంటలు పూజల్లో, హోమాల్లో, చదువులో, దీంట్లోనే ఉంటాం. మరి మా మనుగడ ఎట్లా? గ్రహించండి. ఇప్పుడు నాదని కాదు నేను చెప్తున్నాను, నేను ఒక గురుస్థానంలో ఉన్న గురువుకి మనుగడ ఎట్లా? అందుకని ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే, ఈ గురు పౌర్ణమికి వాళ్ళకి సంవత్సరం మళ్ళీ గురు పౌర్ణమి వచ్చే వరకు కూడా సరిపోయేలాగా ఆ గురు పరంపరని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి శిష్యుల్ని బట్టి గురుదక్షిణ ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ గురువు యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు ఇచ్చింది ఒక సంవత్సరం ఆ గురువుకి బాధ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అరే నా శిష్యులు చూడు, నాకు ఇది ఇచ్చారు, వాళ్ళకి ఇంకా జ్ఞానాన్ని నేర్పాలి. ఎందుకంటే గురువుకి ఆహారం లేదు అనేటటువంటి బాధ రాకూడదు, గురువుకి నివాసం లేదు అనేటటువంటి బాధ రాకూడదు. ఎప్పుడైతే మీకు జ్ఞానాన్ని పంచుతున్నారో వారిని నిరాశ్రయుల్ని చేయకుండా వారిని చూసుకునే బాధ్యత మీదే. అంటే మాలాంటి వాళ్ళ చెడు కర్మను కూడా తొలగిస్తూ ఉంటారు. అదేనమ్మా, ఇప్పుడు మీరు గురుదక్షిణ ఇవ్వడం వల్ల మీ కర్మ ఎంతో వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మీకు బాధ వచ్చింది, అమ్మ గురువుగారు తగ్గించండి అంటూ ఉంటారు, అంటే ఎంతో కొంత మీ బాధని కూడా మేము తీసుకోవడం జరుగుతుందమ్మా. అది ఎంతో జపం ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా పూర్తవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక గురుస్థానంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. చాలామంది అపోహపడుతూ ఉంటారు, ఇచ్చేదేంటి? గురువుకి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీరు ఇవ్వగలిగినంత దక్షిణ ఇవ్వండి అమ్మా.
చేతి నిండా ఇవ్వండి. ఎందుకంటే ఒక గురు పరంపర నిలబడుతుంది, ఒక పీఠాలు నిలబడతాయి, ఒక దేవాలయాలు నిలబడతాయి. వాళ్ళు ఏమి తినరు ఆ పీఠాలకో, ఆ యజ్ఞయాగాది కర్మలకో, వాళ్ళ కుటుంబ పోషణకో. ఎందుకంటే గురువు నిత్యము దీంట్లో ఉంటే మరి కుటుంబ పోషణ ఎట్లా? కొంతమంది చూడండి వేద విద్యను చెప్తూ ఉంటారు గురువులు, మరి వాళ్ళు గురుదక్షిణ ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా? అందుకని గురుదక్షిణ ఖచ్చితంగా ఇవ్వండి, శుభాన్ని చేకూరుస్తుందమ్మా మీకు. అయితే ఇంకొకటి కూడా నేను విన్నానమ్మా, అంటే ఏదో గొప్పగా చెప్తున్నానని కాదు, మీకు తెలిసినంత తెలియకపోయిన బట్టి మాకు ఏవైతే చెడు కర్మలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి, మనకు తెలియకుండానే మనల్ని రక్షిస్తాయి అని కూడా మీకు తెలుసా అమ్మా? చాలా మంది గురువులు కాళ్ళు ముట్టుకొని, ఎందుకంటే మీరు ఎప్పుడైతే గురు పూర్ణిమ నాడు తెలుసో తెలియకో కాళ్ళు పట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ కాళ్ళు పట్టుకోవడం వల్ల మీరు ఏదో బాధ ఉంది మీకు, అమ్మ నాకు ఈ సమస్య తొలగిపోవాలి, నన్ను ఈ బాధ నుంచి బయటపడేయాలని మీరు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఎంతో కొంత మీ కర్మను మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఎంతో కొంతగా తీసుకుంటాం, మా శక్తిని మీకు అందిస్తూ ఉంటాం. ఇది ఏమవుతుంది అంటే గురువు గొప్పతనము మీకు భౌతికంగా అర్థం కాదు, అదంతా సూక్ష్మంలో ఉంటుంది. ఎందుకంటే గురువు అనేది భౌతిక శరీరం కాదు, గురువు అనేది ఒక జ్ఞాన ప్రవాహం. అందుకని చక్కగా ఏం చేస్తారు అంటే మీకు గురువులు కనుక ఉంటే ఖచ్చితంగా గురుదక్షిణ ఇవ్వండి. ఆ గురు పరంపర కొనసాగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి శిష్యుడి తలకాయ మీద ఉంటుంది. అలాగే అమ్మా. అయితే ప్రత్యేకంగా గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు జపించవలసిన నామం కానీ లేకపోతే స్తోత్రం కానీ ఏదైనా ఉందంటారా? దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవచ్చమ్మా. అలాగే దత్తాత్రేయుడు సిద్ధమంగళ స్తోత్రం కూడా చాలా మహిమాన్వితము, ఈ రెండు చదువుకోవచ్చు. అలాగే తర్వాత గురు పౌర్ణమి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత గురుపాదుకా స్తోత్రాన్ని యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. గురు పౌర్ణమి కాబట్టి లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం కూడా చాలా విశేషమమ్మా.